మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కుప్పం నుంచి లక్ష్మీనారాయణ. కుప్పం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సింగపూర్ బృందం నేడు కుప్పం పట్టణంలో పర్యటించి అభివృద్ధి చెందాలన్న ప్రదేశాలను గుర్తించారు. దీనిపై నెలలోపు రాష్ట్ర ప్రభుత్వానికి డిపిఆర్ను సమర్పించనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ ఎమ్మెల్సీ గారు, గౌరవ కలెక్టర్ గారు, పీడీ గారు అందరూ కలిసి సింగపూర్ కన్సల్టెంట్ సుర్బానా జురాంగ్ అనే ఒక కన్సల్టెంట్ కంపెనీ వారిని కుప్పం పురపాలక సంఘం యొక్క మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి పంపించారు. వారు పర్యటించడం జరిగింది. కుప్పం పురపాలక సంఘం పరిధిలో పార్కులు, జంక్షన్స్, మొత్తం 11 జంక్షన్స్ ఎక్కడైతే మేజర్ జంక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్ గా డెవలప్ చేయడానికి ప్రణాళికలు అన్ని రచించడం జరిగింది. ఆ యొక్క ప్లాన్లు కూడా ఒక 15 రోజులు 20 రోజులు పూర్తి అవుతాయి. ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు, డీకేపల్లి పార్కు, ఇక్కడ బస్టాండ్ లో ఉండే రాజాగారి పార్కు, ఈ విధంగా జంక్షన్స్ మొత్తం కూడా వర్క్ స్టార్ట్ అవుతాయి. తర్వాత యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో అవి ప్రణాళికల్లో ఉన్నాయి. డిపిఆర్ ప్రిపేర్ చేస్తున్నాము. అది కూడా త్వరలో పూర్తయి ఒక నెల-2 నెలల లోపు టెండర్లు పూర్తి చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేలోపు మొత్తం ప్రారంభించి పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాము. దీనికి గౌరవ పీడీ గారు, గౌరవ ఎమ్మెల్సీ సారు, వీరందరూ కూడా గౌరవ కలెక్టర్ గారు, వీరి ముగ్గురి యొక్క సూచనలు ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు, దీనిని ఒక భారతదేశంలో మోడల్ టౌన్ గా తీర్చిదిద్దాలని నిన్న కన్సల్టెంట్ ని పంపించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. ప్రజలందరూ కూడా ఏదైనా సర్వేకి వచ్చినప్పుడు కానీ, ఏదైనా పని జరిగేటప్పుడు కానీ ప్రజలందరూ పూర్తిగా సహకరించాలా. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా త్వరలో ఏదైతే డంప్ యార్డ్ డీకేపల్లి దగ్గర ఉన్నదో దాన్ని కూడా పూర్తి స్థాయిలో లెగసీ డంప్ అంటే పాత డంప్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడం, ట్రీట్ చేయడం, కొత్తగా వచ్చే డంప్ ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజుకి 20 టన్నులు ఏదైతే ఉత్పత్తి అవుతుందో అది ప్లస్ కాన్స్టిట్యున్సీలో వచ్చేది కూడా అంతా కలిపి చేయాలని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. దీనికి ఈ సుర్బానా జురాంగ్ వాడు కూడా కన్సల్టెంట్ వాడు దాని యొక్క సూచనలు కూడా ఇస్తున్నారు. ప్రణాళిక అంతా కూడా ఒక నెల-2 నెలల్లోపు పూర్తి ప్రణాళికలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు సార్ ముందు పెట్టి అమలు చేయడానికి గౌరవ ప్రజాప్రతినిధులు, పెద్దలు వారి ముందు, ప్రజల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు అన్ని తీసుకున్న తర్వాత పూర్తిగా ఈ యొక్క కుప్పం పురపాలక సంఘాన్ని మోడల్ పురపాలక సంఘంగా తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. భారతదేశం అంతా కూడా కుప్పం వైపు చూడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు జారీ చేసి ఉన్నారో దానికి తగ్గట్టుగా గౌరవ ప్రజాప్రతినిధులు, మా గౌరవ కౌన్సిలర్స్ కలుపుకొని చక్కగా ఈ పురపాలక సంఘాన్ని మోడల్ గా తీర్చిదిద్దడానికి నా వంతు ప్రయత్నం 100% రోజు 18 గంటల ప్రయత్నం చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను చక్కగా పనిచేస్తాను. ఈ ప్రయత్నాన్ని ప్రజలందరూ సహకరించాలా. కొద్దిగా సహకరిస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నిరాశ చెందవలసిన అవసరం లేదు. ప్రయత్నం 190% చేరుకున్నాము. ఆ 5% చేరుకుంటేనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలు చేరుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఆ పరిశుభ్రతను మనం గిఫ్ట్ ఇవ్వడానికి మన వంతు ప్రయత్నం ప్రజలంగా, స్టేక్ హోల్డర్స్, మున్సిపల్ కమిషనర్, సిబ్బంది అందరూ పనిచేయాలని మరొకసారి సూచిస్తూ నమస్కారాలు.